Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏబీవీకి పోస్టింగ్ చంద్రబాబుపై కమ్మ సామాజిక వర్గం గరం గరం. కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం టార్గెట్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా దూరంగా ఉంచిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వంలో సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికీ ఆయన బాధ్యతలు తీసుకోలేదు. ఏబీవీకి మద్దతుగా టీడీపీ క్యాడర్ రంగంలోకి దిగింది. ఇంతకీ ఏం జరుగుతోంది? సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 2014-2019లో చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావుకు రిటైర్ అయ్యే రోజు వరకు పదవికి దూరంగా ఉంచారు. ఏబీవీ సైతం జగన్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉన్నారు. కోర్టు ఆదేశాలతో రిటైర్మెంట్ రోజున ఆయనను తిరిగి సర్వీస్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అదే రోజున ఆయన పదవి విరమణ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏబీవీకి కీలక హోదా కల్పించాలని టీడీపీ కేడర్ పార్టీ నాయకత్వం పైన పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చింది. ఇక ఈ మధ్య కాలంలోనే ఏబీవీ కమ్మ సామాజిక వర్గ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక చంద్రబాబు తాజాగా ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటుగా మాజీ డీజీపీ ఠాకూర్కు ఢిల్లీలోని ఏపీ భవన్కు ఇన్ఛార్జిగా సలహాదారు హోదాలో నియమించారు. ఈ నియామకం ఏబీవీతో పాటుగా జగన్ వేధింపులకు గురైన వ్యక్తిగా మద్దతుగా నిలిచిన టీడీపీ కేడర్కు నచ్చలేదు. ఏబీవీకి ఇదేనా ఇచ్చే గౌరవం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఏబీవీ పైన జగన్ హయాంలో నమోదు చేసిన కేసులను కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు సమీక్షించడం కూడా పార్టీ శ్రేణులకు నచ్చలేదు. ఆ తర్వాతనే ఆయనకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు విడుదలయ్యాయి. జగన్ కారణంగా వేధింపులకు గురైన వారికి ఇదేనా ఇచ్చే విలువ అంటూ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఏబీవీ కోసం టీడీపీని ఎన్నికలలో గెలిపించేందుకు శక్తి మేర పనిచేసిన కమ్మ సామాజిక వర్గంలోని ముఖ్యులు సైతం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏబీవీని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఏబీవీ తన పదవి స్వీకరించలేదు. ఈ పదవిలోనే కొనసాగించాలని, కేబినెట్ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తొలుత ఏబీవీకి ఆర్టీసీ చైర్మన్ ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే రిటైర్డ్ డీజీ తిరుమలరావుకు ఆ పదవి ఖరారు చేశారు. ఇక ఇప్పుడు ఏబీవీ ఈ పదవి స్వీకరిస్తారా? చంద్రబాబు తన నిర్ణయం పైన పునరాలోచన చేస్తారా అనేది పార్టీలో ఆసక్తికర చర్చగా మారుతోంది.